హాయ్ అండి అందరికీ. నేనైతే ఇవాళ బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను. దానికోసం అనేసి కూరగాయలనన్నీ కడిగేసుకొని, పులుసుకు కావాల్సినవన్నీ నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. పులుసుకు బెండకాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోసు ఇవైతే కట్ చేసుకున్నాను. ఇంకో మా ఇంట్లో వంట చేయాలంటే ఫ్యాన్ అయితే ఆఫ్ చేయాలి. ఇంక నేనైతే ఇలా కూర్చొనైతే వంట చేశాను. ఎందుకంటే స్టవ్ కిందికి ఉంటుంది చిన్నగా గాబట్టి. ఇంకా మా ఇంట్లో కిచెన్, బెడ్‌రూమ్, హాలు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. చిన్న రూము. పులుసు కోసం అనేసి నేను ప్యాన్ పెట్టేసుకొని అందులో నూనె, జీలకర్ర ఆవాలు, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటోస్ ముక్కలు, ఇంకా పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెమంత శనగపిండి తీసుకొని వాటరేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా చింతపండు రసం గూడా కలిపి పెట్టుకోవాలి. చింతపండు వాటరు. ఇంకా మూత ఓపెన్ జేసేసుకొని బెండకాయలను వేసి శనగపిండి వాటరు, చింతపండు వాటరయితే వేసుకోవాలి. తర్వాత ఇంకా ఒక 2 మినిట్స్ కలుపుకొని టేస్ట్‌కి తగినంత కారమయితే వేసుకోవాలి. లాస్ట్‌లో ఇంకా కొత్తిమీర వేసుకున్నామంటే టేస్టీగా ఉండే పులుసు రెడీ అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.